గారు ఈ భ్రమలను తొలగించాలనే ఉద్దేశంతోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈయన చేసిన అకృత్యాలు, ఈయన చంపిన వ్యక్తుల ఫోటోలు, ఈయన వల్ల ఈయన ఉపయోగించుకొని పోలీసుల ద్వారా చేసిన అకృత్యాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదివరకు మా దళిత వాడలో ఏదైనా మద్యం ఇచ్చేసుకొని పనిచేసి వచ్చి మద్యం చేసుకుంది. ఇప్పుడు మా దళిత వాడలన్నీ గంజాయిమయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈ గంజాయి ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఆయన దగ్గర నుంచి వస్తుందని చెప్పి, ఆయన ఈ గంజాయి కింగ్ పిన్ అని చెప్పి అందరికీ తెలుసు. అక్కడ గంజాయి ఎక్కడ పండిస్తున్నారు అక్కడ పట్టుకోరు. ఈ తీసుకొచ్చే కొద్దిపాటిని పట్టుకొని మేము గంజాయి కంట్రోల్ చేస్తున్నాం అని చెప్తారు. ఈ దేశంలోనే గంజాయి సాగులో గాని గంజాయి వ్యాపారంలో గాని ఆంధ్రప్రదేశ్ ప్రముఖ స్థానంలో ఉందని చెప్పి మీడియా సంస్థలు, పోలీసు వ్యవస్థలు కోడెక్కుస్తున్నా అని చెప్పి ఆ గంజాయి ద్వారా దళిత వాడలన్నింటినీ నాశనం చేసి నాశనం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా చదువుల్ని నాశనం చేశాడు, మా ఆర్థిక అభివృద్ధిని నాశనం చేశాడు, మాకున్న కొద్దిపాటి భూములను లాక్కున్నాడు, గట్టిగా మాట్లాడే వాళ్ళని జిల్లాలో ఏరి మరీ చంపేశారు. ఇంకా నువ్వు చేయని అరాచకం ఏంటి ఈ దళిత వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ముస్లిం మైనార్టీల పట్ల కూడా అదే ధోరణి. నీ వల్ల ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్నాయి మీ వైకాపా నాయకుల భూదాహానికి. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం లేదు. ఆ భూమి ఇప్పటికీ ఆ వైకాపా నాయకుల చేతుల్లోనే ఉంది. నువ్వు బడుగు బలహీన వర్గాలకి పెద్దన్నవి, నా ఎస్సీలు, నేను ఎస్సీల్లో, నా కుటుంబంలో కూడా ఎస్సీలు ఉన్నారని చెప్పి నువ్వైనా ఇదేనా నువ్వు చేసే న్యాయం ఎస్సీల పట్ల? ఇప్పటికైనా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు కళ్లు తెరుచుకొని జగన్మోహన్ రెడ్డి అనే ద్రోహి మరలా అధికారంలోకి వస్తే ఈ సామాజిక వర్గాలకి పుట్టగతులు ఉండవని, ఇంకా అధోగతిలోకి నెట్టేయబడతారని, స్వాతంత్ర్యం పూర్వం ఎస్సీ, ఎస్టీలకి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మళ్లీ ఆ పరిస్థితుల్లోకి మీరు నెట్టివేయబడతారని చెప్పి ఇది ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ తదుపరి ఈసారి వచ్చే వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ వచ్చే క్రమంలో ఇక్కడ ఈ ఎమ్మెల్యే చేసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపైన కూడా ఒక సవివరమైన నివేదిక తయారు చేసుకుని వచ్చి దాన్ని కూడా ప్రజల ముందు పెడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరుగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు, ఎస్సీల పట్ల చేసిన దౌర్జన్యాలు, అవమానాలు, దుర్మార్గాలు ఇవి వివరించడమే ధ్యేయంగా సమతా సైనిక దళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందని, మేము ఏ పార్టీకి అనుబంధం కాదని, జగన్మోహన్ రెడ్డికి తప్ప మీరు ఎవరికైనా ఓటేసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మాత్రం మీ జీవితాలు అధోగతి పాలైపోతాయని చెప్పి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశంగా మేము పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది.